మిత్రులందరికీ శుభోదయం. 18/5/2025 ఆదివారం. నేను అనగా ఎంవి స్వామి క్రియేటివ్ హబ్ యూట్యూబ్ క్రియేటర్, టీచర్, కవి, రచయిత, వాకర్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు, అలాగే వాకర్స్ క్లబ్ కల్చరల్ యాక్టివిటీస్ ప్రస్తుత కార్యదర్శిగా పనిచేస్తున్న నేను నా దగ్గర ఉన్న కథల పుస్తకాలు, అలాగే నేను రాసిన పుస్తకాలు కొన్ని ఇందులో ఉన్నాయి. అలాగే నేను సేకరించిన పుస్తకాలు ఉన్నాయి. నేను కొన్ని పుస్తకాలు ఉన్నాయి, కొన్ని ఎగ్జిబిషన్స్లో, బుక్స్ ఎగ్జిబిషన్లో నేను డబ్బులు ఇచ్చి కొన్ని పుస్తకాలు ఉన్నాయి. నాకు గిఫ్ట్గా వచ్చిన పుస్తకాలు ఉన్నాయి. నాకు మామూలుగా కాంప్లిమెంటరీ కాపీస్ పంపించిన రచయితలు, మా మిత్రుల తాలూకా పంపించిన కథల పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖ రచయితలు, బాల సాహితీవేత్తలు, అలాగే మామూలు జనరల్ సాహిత్యంలో రాసిన పుస్తకాలు కూడా ఉంటాయి. ఈ పుస్తకాలన్నింటినీ కూడా నేను సేకరించినవి దాదాపు 150 నుంచి 160 పుస్తకాలు ఉంటాయి. ఈ పుస్తకాలన్నింటినీ కూడా మా ఇంట్లో చాలా రోజుల నుంచి ఉన్నాయి. నేను కొన్ని చదివాను, కొన్ని చదవలేకపోయాను. అయితే ఇవన్నీ కూడా వృధాగా పడి ఉంటాయి కాబట్టి వెంటనే నేను చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షులు శ్రీ ఓరిగంటి రాంబాబు గారిని నేను సంప్రదిస్తే ఆయన మనకి ఎలాగా లైబ్రరీ ఉంది కాబట్టి ఆ లైబ్రరీలో బుక్స్ పెడదాం తీసుకురమ్మంటే నేను తీసుకొచ్చాను. రాంబాబు గారు చాలా శ్రద్ధ తీసుకున్నారు ఈ విషయంలో. ఎందుకంటే మీరు ఒకసారి వీడియో చూసి తెలుస్తుంది అతను లైబ్రరీ మీద ఎంత ఆయనకు శ్రద్ధ ఉందో. వాటిలన్నింటినీ ఎవరైతే మనకి అంతకుముందు ఈనాడు యాడ్స్ ఇన్ఛార్జ్ శ్రీ నాగేశ్వరరావు గారు డొనేట్ చేసిన ఒక ర్యాక్ ఉందన్నమాట, అంటే బుక్స్ పెట్టుకోవడానికి ర్యాక్ ఉంది. ఆ ర్యాక్లో బుక్స్ అన్నిటిని కూడా మనం చాలా శ్రద్ధగా ఆయన సర్దడం అనేది జరిగింది. నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను ఈరోజు. ఎందుకంటే ఆ బుక్స్ నేను అనుకుంటున్నాను అది ఏం చేద్దాం, నేను చదవగలిగినాను, చదువుతాను, చదవలేని పుస్తకాలు మనం అవి వృధాగా పోతాయి, అవన్నీ కూడా పాడైపోతాయి. అలా ఒక దగ్గర ఉంటే అవన్నీ పాడైపోతాయి కాబట్టి ఆ బుక్స్ని మనం ఎక్కడ సద్వినియోగం చేసుకుందాం అనుకున్నాను. అసలు జనరల్గా ఆ చోడవరం ప్రభుత్వ గ్రంథాలయానికి ఇద్దాం అనుకున్నాము. ప్రభుత్వ గ్రంథాలయంలో ప్రభుత్వ స్పాన్సర్డ్ బుక్స్ ఉంటాయి, వాళ్ళకి ఫండ్స్ ఉంటాయి. కానీ వాకర్స్ క్లబ్కి ఇస్తే మన సీనియర్ సభ్యులు ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఎవరైనా సరే ఆదివారం పూట కొంచెం రిలాక్స్డ్గా కూర్చొని సాయంత్రం కానీ ఉదయం కానీ చదువుకుంటారు ఉద్దేశంతో ఈ బుక్స్ అన్నింటిని కూడా వాకర్స్ క్లబ్కి లైబ్రరీకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ అందరూ పెద్దలందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం అక్కడ వాకర్స్ క్లబ్ గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ గ్రౌండ్ దగ్గర మనం బుక్స్ అనేది డొనేట్ చేసినట్టు ఒక సింబాలిక్ ఫోటో తీసుకున్నాం. తర్వాత లైబ్రరీకి వచ్చాం, అంటే మన వాకర్స్ క్లబ్ భవనంలోకి వచ్చి ఆ బుక్స్ అన్నింటిని సర్దడం అనేది కూడా రాంబాబు గారు స్వయంగా సర్దారు, అన్నింటిని కూడా సర్దారు. ఇక్కడ అందరూ కూడా పెద్దలందరూ ఉన్నారు. జాజుల్ జగ్గారావు గారు ప్రధాన కార్యదర్శి గారు, అలాగే ప్రాత రాజశేఖర్ ప్రముఖ రచయిత, టీచర్, రిటైర్డ్ టీచర్, అలాగే టీవీ రావణ్ గారు ముఖ్యంగా అతను పెద్ద ఆయన రిటైర్డ్ ఎల్ఎఫ్ఎల్ అంటే రిటైర్డ్ హై స్కూల్ హెచ్ఎం, అలాగే వేచలపు వెంకట్రావు గారు లాయర్ గారు, అలాగే కాశీరాజు గారు, అలాగే మన పాతునాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఈ పెద్దలందరి సమక్షంలో కూడా ఈ బుక్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. నేను చాలా కృతజ్ఞుడు, ఎందుకంటే రాంబాబు గారికి కృతజ్ఞుడు. ఎందుకంటే నా బుక్స్ అంటే నేను సేకరించిన బుక్స్, నేను రాసిన బుక్స్, నేను నా కథలున్న పుస్తకాలని లైబ్రరీలో పెట్టడం, వాళ్ళందరూ కూడా చదువుకోవడం ఉంది నాకు